హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కేఆర్ రంగోలీ అండ్ రెసిపీస్. ఇంట్లో ఇడ్లీ పిండి కానీ దోశ పిండి కానీ అవైలబుల్లో లేనప్పుడు అప్పటికప్పుడు ఏదైనా టిఫిన్ చేసుకోవాలనుకుంటే ఉప్మా రవ్వతో ఇలా పొంగడాలు చేసుకుంటే చాలా బాగుంటుంది. తక్కువ టైంలో చేయొచ్చు, అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఎలా చేయాలో చూసేద్దాం. మరి ఒక బౌల్ తీసుకొని దాంట్లో ఒక గిన్నెతో 2 గిన్నెలు ఉప్మా రవ్వ తీసుకుందాం. అలాగే 2 పచ్చిమిరపకాయలు ఇలా సన్నగా కట్ చేసి వేసుకుందాం. అదేవిధంగా ఒక మీడియం సైజ్ ఉల్లిపాయ, అలాగే మీడియం సైజ్ టమాటా ముక్కలుగా చేసి వేసుకుందాం. అలాగే 1 కప్పు పెరుగు వేసుకుందాం. కొద్దిగా సాల్ట్ వేసుకుందాం. ఇప్పుడు వీటన్నిటిని చక్కగా మిక్స్ చేసుకుందాం. ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత దీనిపైన ఒక మూత పెట్టి 10 నిమిషాల పాటు పక్కన పెట్టుకుందాం. స్టవ్ ఆన్ చేసి దానిపైన ఒక బౌల్ పెట్టి 1/2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుందాం. ఇప్పుడు దీంట్లో ఆవాలు, జీలకర్ర, పసుపు వేసి ఈ తాలింపుని మనం ముందుగా మిక్స్ చేసి పక్కన పెట్టుకున్న రవ్వ మరియు పెరుగు మిశ్రమం ఉంది కదా, దాంట్లో వేసి ఇప్పుడు చక్కగా కలుపుకుందాం. ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత మళ్ళీ స్టవ్ ఆన్ చేసి దానిపైన పొంగడాల పాత్ర పెట్టుకుందాం. గుంటల్లో కొద్దిగా ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేడయ్యాక ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకున్న పిండి ఉంది కదా, ఈ గుంటల్లో వేసుకుందాం. ఇలా స్పూన్తో నేను కొద్దిగా పిండి వేస్తున్నాను. ఈ విధంగా అన్ని గుంటల్లో పిండి వేసుకున్న తర్వాత మూత పెట్టి కవర్ చేద్దాం. ఇలా 5 to 10 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టి కుక్ చేసుకున్న తర్వాత రెండో సైడ్ తిప్పుకుందాం. ఈ విధంగా టీ స్పూన్తో నేను రెండో సైడ్ తిప్పుకుంటున్నాను. రెండో సైడ్ కూడా 5 to 10 మినిట్స్ కుక్ చేసుకున్న తర్వాత ఒక ప్లేట్ తీసుకొని దాంట్లో ఈ పొంగడాల్ని వేసేసుకుందాం. అంతే, టేస్టీ రవ్వ పొంగడాలు రెడీ. ఈ పొంగడాలను పల్లి చట్నీతో తింటే చాలా బాగుంటుంది. తక్కువ టైంలో ఇలా ఉప్మా రవ్వతో టిఫిన్ ఎలా చేయాలో చూసేశారు కదా ఫ్రెండ్స్. మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.